హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎయిర్పోర్ట్లో జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. దీని కేటగిరీ వచ్చి ఏ జాబ్స్ ఉన్నాయంటే క్యాబిన్ క్రూ అనమాట. ఫ్లైట్లో ఉంటారు కదా స్టాఫ్, ఆ జాబ్స్ ఓన్లీ ఫ్రెషర్స్ అని ఇచ్చారు. అంటే ఎయిర్పోర్ట్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ కాదు. రిమైనింగ్ మిగతా వాళ్ళు అయితే ఫ్రెషర్స్గానే కౌంట్ అవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు ట్రై అయితే చేయండి. ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఎన్ని ఉన్నాయంటే, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే 1000 అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని తీసుకునే ఛాన్స్ ఉంది. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అయితే ఇది లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ అనమాట. అక్కడైతే ఉంటుంది మీకు జాబు. దాని డీటెయిల్స్, ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ ఫర్ ఏ డొమెస్టిక్ కమ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ ఫర్ ఏ క్యాబిన్ క్రూ ఆర్ ఎయిర్ హోస్టెస్ పొజిషన్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇంటర్వ్యూ అనమాట. ఇది వచ్చేసి డొమెస్టిక్ అంటే ఇండియాలో తిరిగే ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ విదేశాల్లో తిరిగే ఫ్లైట్స్ సంబంధించి ఫ్లైట్స్లో స్టాఫ్ కావాలి. అలాగే ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు కూడా కావాలన్నమాట. మేల్ ఫీమేల్ ఇద్దరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చి 18 to 25 ఇయర్స్ ఉండాలి. మీ రెజ్యూమ్ వచ్చేసి, అలాగే మీ ఫోటో, ఇవైతే ఈ వాట్సాప్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సిటా అఫీషియల్ వాట్సాప్ టీమ్ అని, ఈ నెంబర్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ అయితే చేస్తారు. అలాగే మీరు చేయాల్సిన జాబ్ రోల్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. మీరు స్టాఫ్ ఉంటున్నారు కదా, కస్టమర్స్ వస్తుంటారు కదా ఫ్లైట్లో, ప్యాసింజర్స్ వస్తుంటారు కదా, వాళ్ళని అయితే విష్ చేయాలి. అలాగే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కొంతమందికి తెలియకుండా ఉంటుంది కదా, ఫ్లైట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ సీట్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి చూపించి ఆ సీట్స్లో వాళ్ళు కూర్చోబెట్టేటట్టుగా చూడాలి. మీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్ అయినా ఉండొచ్చు, లేదా డిగ్రీ అయినా ఉండొచ్చు. ఇంటర్ ఉంటే చాలు అనమాట. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటున్నారు. దేంట్లో అంటే ఇంగ్లీషు, హిందీ అయితే కంపల్సరీగా మాట్లాడగలగాలి. అలాగే వాళ్ళకు డౌట్స్ క్లారిఫై ఉంటారు కదా, అవి అయితే చేయాల్సి ఉంటుంది ప్యాసింజర్స్కు. సో మీకైతే ఈ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇంకా వేరే మన తెలుగు ఎలా ఆల్రెడీ వస్తుంది కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకు. అవుట్ గోయింగ్ పర్సనాలిటీ విత్ ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, బాగా ప్లెజెంట్గా ఉండాలి. నీట్ షేవ్, అలాగే లేడీస్ నీట్గా రెడీ అయ్యి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్లో అయితే మధ్యలో ఉండాలి. మీరు రెజ్యూమ్ పంపించచ్చు, అలాగే మీరు డైరెక్ట్గానే వెళ్ళి మీ రెజ్యూము ఆ ఫొటోస్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ మెన్షన్ చేశారు, మేము ఇంటర్వ్యూకి ఏం డబ్బులు తీసుకోవడం లేదు, ఏమన్నా టెస్ట్ కూడా ఏం డబ్బులు తీసుకోము. మీరు రెజ్యూము, ఫొటోసు, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ కాపీ ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడైతే నీట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. కార్పొరేట్ టవర్, 2nd floor, ద్వారకా మోర్ మెట్రో స్టేషన్, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 766, న్యూఢిల్లీ. ఈ ఏరియాలో ఇక్కడికి వెళ్ళి అయితే మీరు ఇంటర్వ్యూకైనా డైరెక్ట్ అటెండ్ కావచ్చు. ఈ జాబ్ రోల్ వచ్చేసి క్యాబిన్ క్రూ సూపర్వైజర్ అనమాట. దీని జాబ్ రోలు ఇక్కడ ఇంకా సేమ్ అదే రిపీట్ చేశారు. మీరైతే అప్లై చేయండి. అప్లై చేశాక వాళ్ళ దగ్గర రిప్లై చూడండి. లేదంటే ఎవరన్నా న్యూఢిల్లీకి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ న్యూఢిల్లీ వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు. ఫస్ట్ రెజ్యూమ్ పంపిండి. ఆ రెజ్యూమ్ పంపించిన నెంబర్కి కాల్ చేసి వాళ్ళు డీటెయిల్స్ పంపించాము చూడండి, ఎలిజిబుల్ అయితే వస్తామని ఒకసారి కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా దూరం కాబట్టి ఢిల్లీ, డైరెక్ట్ వెళ్ళకుండా ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి, లేకుంటే చాట్ చేసి ఆ నెంబర్కు మీరైతే వెళ్ళండి. డైరెక్ట్ అయితే వెళ్ళద్దు. ఫస్ట్ రెజ్యూమ్
ఆ వాట్సాప్ నెంబర్ పెట్టి వాళ్ళకైతే కాల్ చేసి లేదంటే చాట్ చేసి వెళ్ళండి. ఇదండి ఈ జాబ్ డీటెయిల్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.